Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మనము వాక్యాన్ని ప్రారంభించుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు చదువుకున్నాం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ కనబడుతున్నది. నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచారు, సజీవులుగా ఉంచారు తండ్రి. మరి ఈ సమయంలో మీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడిందిగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి పొరగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశంలో అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ రోజున 5వ పాఠముగా శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి, శరీరాన్ని ఎలా స్వాధీనపరుచుకోవాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ఎందుకంటే ఈ నేటి కాలంలో భిన్నమైనటువంటి బోధకులు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే వారును చూడలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తం ఏమైనదో, దేవుని యొక్క సంకల్పం ఏమైనదో అది సంపూర్ణముగా గ్రహించలేక అనేకమైనటువంటి అబద్ధ బోధలను మనము వింటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఒక సర్వసత్య సంబంధమైనటువంటి బోధ, అంటే యేసుక్రీస్తు వారు జీవించే అంతవరకు కూడాను లేఖనము అందరినీ పాపములో బంధించింది. పాపము అనేటువంటి చెరలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఆ కాలంలో ఇంకా నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి, ఇప్పుడు చెబితే మీరు సహింపలేరు. తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిన ఆత్మను మీ వద్దకు పంపుతాను, ఆయన సర్వసత్యమును నడిపిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పేది ఉన్నాడు. ఆ యొక్క సర్వసత్య సంబంధమైనటువంటి బోధ, ఆ సర్వసత్యాన్ని నేటి కాలంలో ఉన్న బోధకులు గ్రహించలేక అనేకమైనటువంటి భిన్న బోధలను ప్రకటిస్తూ నిత్య నరకానికి దారి తీస్తున్నట్టు బోధలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ రోజున నేను చెప్పేటువంటి అంశము సంఘపరముగా కానీ, మతపరముగా కానీ, సంస్థపరముగా కానీ ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పేటువంటిది కాదు అని గ్రహించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి చాలా పరిశీలించి పరిశోధించి
చెప్పబడుతున్నటువంటిదే ఈ యొక్క అంశం గురించి. కనుకనే అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది అన్నాడు. ఏమిటి ఆ యొక్క వేరొక నియమము? అది వేరొక నియమం అన్నాడు, అదే పాప నియమము అనేటువంటిది. ఒక పాప నియమము నా యొక్క అవయవంలో ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది. ఇది చాలామంది గ్రహించలేకపోతున్నారు. అంటే పౌలు గారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ మాట చెబుతూ ఉన్నాడు అనేటువంటి చాలామంది బోధిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి క్రీస్తులోనికి రాకముందు ధర్మశాస్త్రమును బట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి పౌలు గారు బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని 22వ వచనంలో అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసును ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే శరీరానికి మరణం తప్పదు. ప్రతి ఒక్కరూ కూడా మట్టి నుంచి తీయబడినటువంటి వారు మన్నైపోతారు అనేటువంటిది లేఖనమే చెప్తూ ఉంది. అయితే పౌలు గారు ఇట్టి మరణంలోకి లోనొక శరీరం నుండి, అంటే ఈ యొక్క నన్ను మరణంలోనికి తీసుకెళ్తుంది ఈ శరీరము. నా శరీరంలో పాప నియమం ఉంది. ఆ యొక్క పాప నియమం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది పౌలు గారు ధర్మశాస్త్రం లోబడి ఉన్నటువంటి కాలంలో చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కనుకనే మనము ఇద్దరి పురుషుల కలయిక అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఒక మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఎవరెవరు ఆ పురుషులు అంటే ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఆ యొక్క ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడట, బాహ్య పురుషుడు కృషించబడుతూ ఉన్నాడట. ఈ బాహ్య పురుషుడు అనగా శరీరం అని, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ అని మనము చాలా స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఈ ఆత్మ యొక్క స్వభావము ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటి వాడు, నీతిమంతుడు. ఈ యొక్క ఆత్మ యొక్క స్వభావము పరిశుద్ధత కలిగి ఉన్నటువంటిది, నీతిమంతుడిగా ఉన్నటువంటిది. అయితే శరీరం యొక్క స్వభావము ఎలాంటిదంటే పాపము చేసేటువంటి స్వభావము శరీరానికి ఉన్నది. ఎందుకంటే మట్టి నుండి తీయబడినది, ప్రకృతి నుంచి తీయబడినది కనుక ఆ మట్టిలో నుంచి ఏవైతే తీయబడినవో, మట్టి నుంచి ఏదైతే ఉన్నవో, మట్టి నుంచి ఏవైతే తయారై ఉన్నవో వాటన్నింటిని కూడా ఆకర్షించేటువంటి స్వభావము ఈ యొక్క శరీరానికి ఉన్నది. అంటే ప్రకృతిలో నుంచి వచ్చిన వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రకృతి చేత లోపరచబడుతుంది. అంటే ప్రకృతికి లోబడేటువంటి తత్వము ఈ యొక్క శరీరానికి ఉంటుంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క పాప స్వభావము దేనిలో ఉంది అంటే శరీరంలోనే ఉంది. ఇది దేవుడు ఆదాము అను ఆత్మకు ధరింపజేసినప్పటి నుంచే ఈ యొక్క పాప స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కనుకనే ఈ యొక్క శరీరం అట దేవుని చిత్తానికి జరిగించడానికి ఒప్పుకోదట, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందట, దేవుని ఆజ్ఞకు లోబడదట, లోకాన్ని, లోక ఆశలను కోరుకుంటుంది. ఎందుకంటే మన్ను నుంచి తీయబడినటువంటి ఈ యొక్క శరీరం కాబట్టి, ప్రకృతిని ఆకర్షిస్తుంది కాబట్టి, పాప స్వభావాన్ని కలిగి ఉన్నది కాబట్టి. కనుకనే ఈ యొక్క శరీర క్రియలు మరి ఏ విధముగా చంపాలి అంటే దేవుని పనికి ఈ యొక్క శరీరాన్ని ఒక సాధనముగా ఏ విధముగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. కనుకనే ఈ యొక్క శరీర క్రియల గురించి మనము స్పష్టంగానే తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అది శరీర క్రియలు, శరీర కార్యాలు స్పష్టముగా ఉన్నవి అనేటువంటి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనంలో రాయబడి ఉన్నవి శరీర కార్యాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను.
అంటే ఈ యొక్క శరీర కార్యాలు స్పష్టంగా చెప్పబడుతున్నవి. ఈ యొక్క శరీర కార్యాలు జరిగించేటువంటి వారట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే పరలోక ప్రవేశం లేదు, పరలోకానికి అనర్హులు అనేటువంటి చెప్పబడతా ఉంది. కనుకనే ఈ గలతీ పత్రిక 5:17 ఏం చెప్పబడతా ఉందంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. శరీరము ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఇంకోటి కోరుకుంటుంది, ఒకదానికొకటి విరోధంగా ఉంటుంది అనేటువంటిది లేఖనము చెప్పబడుతుంది. కనుకనే మనమై ఉన్నటువంటి ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరంలో మరి ఎల్లప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా అంటే ఈ శరీరము నశించేంత వరకు, ఈ శరీరంలో ఆత్మ వెడలిపోయేంత వరకు కూడాను యుద్ధాలు పోరాటాలు యొక్క శరీరంలో ఉంటాయి అనేటువంటి చెప్పబడతా ఉంది. అందుకనే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 1-4 రాయబడి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. అంటే ఈ అవయవాలు ఏం కోరుకుంటున్నాయి అంటే ప్రకృతిలో ఉన్న వాటిని కోరుకుంటూ ఉంటాయి, ప్రకృతిని ఆకర్షిస్తూ ఉంటాయి. కనుకనే మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుడిని అడగనందున మీకేమీ దొరకలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఇంకా 4వ వచనం చెప్తున్నాడు, ఈ లోక స్నేహము వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అంటే ఈ లోకముతోటి స్నేహము చేయకూరేది ఏమిటంటే ఈ యొక్క శరీరము. ఈ శరీరానికి ఉన్నటువంటి ఆశలను బట్టి, శరీరానికి ఉన్నటువంటి భోగాలను బట్టి లోకాన్ని స్నేహిస్తూ ఉంది. ఆ స్నేహం అట దేవునికి శత్రువుని చేస్తుంది. లోక స్నేహము దేవునితోటి శత్రువు అవుతావు అనేటువంటిది చెప్పబడతాం పేరు. కనుకనే పేర మరి ఈ యొక్క శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు విరోధముగా ఆపేక్షించినవి ఒకదానికొకటి విరోధంగా ఉంటవి అనేటువంటిది మనకు అర్థమవుతుంది పేరు. కనుకనే ఎప్పుడు ఈ యొక్క పాపము, శరీరానికి పాప స్వభావం ఉంది, కానీ ఈ పాప స్వభావము అనేటువంటిది దాని క్రియ ఎప్పుడు జరిగిస్తూ ఉంటుంది అంటే పసిపిల్లవాడు నుంచి పెద్దవాడైన తర్వాత, అంటే పిల్లవాడుగా ఉన్నప్పుడు అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఈ శరీరము పాప స్వభావం కలిగి ఉన్నా కానీ పాపమును చేసేటువంటి తత్వము పాపమును చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే లేఖనం చెప్తా ఉంది, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో చాలామంది చెప్తూ ఉంటారు కదా, జన్మతః పాపి, పుట్టినప్పుడే పాపి, ఆయన పుట్టుకతో పాపి అనేటువంటిది, పుట్టగానే పాపి అని చాలామంది బోధిస్తూ ఉంటారు. ఆ బోధకు వ్యతిరేకము ఇక్కడ ఉన్నటువంటి లేఖనం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే శరీరంలో ఉన్న పాప స్వభావము ఎప్పటి నుంచి దాని క్రియ జరిగిస్తుంది అంటే పెద్దవాడైనప్పటి నుండే. అదే చెప్తున్నాడు హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాల్లో, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే నీతి వాక్య విషయంలో అనుభవం, ఏది నీతి ఏది అనీతి అనేటువంటిది అతనికి అనుభవం లేని వాడే ఉన్నాడట. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు అన్నాడు. అంటే మేలు ఏమిటి, కీడు ఏమిటి? ఉదాహరణకి మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వాహనం వస్తుంది అని తెలిసినప్పుడు ఆ వాహనం వచ్చేటప్పుడు దూరంగా ఉంటాం. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలియదు కనుక వారు వాహనం వస్తున్నా కానీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే వారికి మేలేదో కీడేదో తెలియనటువంటి పరిస్థితి. కనుక అందుకనే ఏమన్నంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు అన్నాడు. ఏమిటంట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక అన్నాడు. అంటే జ్ఞానేంద్రియం ఏది నిజము, ఏది అబద్ధము, ఏది కీడు, ఏది మేలు అని గ్రహించినప్పుడు
నేను ఇది పాపమే చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆ యొక్క శరీరము పాపానికి లోనైనట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా. కనుకనే నేటి కాలంలో మనం పరిశీలించినట్లయితే చాలామంది పెద్ద పెద్ద బోధకులు అంటున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, మరి క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారు అయినా కావచ్చు. ఏమిటి బోధిస్తున్న పరిస్థితి సంఘములు అంటే, గత వారం నుంచి ఈ వారం వరకు కూడా ఏదైనా పాపాలు చేసి వచ్చావేమో ఆ పాపాలను కడిగేసుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పేటువంటి బోధ చూడండి. అంటే పరిశుద్ధపరచబడిన వారికి పాపాన్ని చేయటానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు నేటి బోధకులు. పాపం నుండి విమోచించబడ్డారు, పాపము చేయకూడదు అని నిర్ణయించుకున్నటువంటి వారిని ఏం చేస్తున్నారంటే ఈ బోధకులు గత వారం నుంచి ఈ వారం వరకు కూడా ఏదైనా పాపాలు చేసి ఉంటే మాతో చెప్పండి అని కొంతమంది చెబుతూ ఉంటారు, కొంతమంది ఆయన పాపాన్ని ఒప్పుకోండి అని చెప్తూ ఉంటారు. చూడండి, అంటే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘముగా ఉన్న వాటిట్లయితే ఈ బోధ జరగదు. పాపాలు చేస్తే పాపాలు ఒప్పుకోండి అనే బోధ క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో, క్రీస్తు సంఘంలో ఈ బోధ ఉండదు. ఎందుకంటే వీళ్ళు పాపం నుండి విమోచించబడ్డారు, నీతికి దాసులుగా ఉంటున్నారు. అటువంటి వారు పాపము చేయరు, ఎందుకంటే దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వారు కనుక. ఈ బోధ చాలామంది గ్రహించలేక ఉన్నారు ప్రియులారా. కనుకనే నేటి కాలంలో సంఘంలో చేర్చబడి కూడా పాపానికి దాసులుగా ఎవరైనా ఉన్నారంటే వారు ఈ యొక్క శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి, ఈ యొక్క శరీర క్రియలను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేటువంటి ఒక అంశం ద్వారాగా మరి చెప్పాలనేటువంటి ఈ యొక్క ప్రయత్నం ప్రియులారా. కనుకనే మనం ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ అని, శరీరము అనగా బాహ్య పురుషుడు అని, ఈ శరీరానికి పాప స్వభావము ఉంటుంది అని విధంగా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా. కనుకనే మనము క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడినటువంటి వారముగా మనము ఉంటున్నాము కదా. అయితే వీరు మరి పాపమును లేకపోతే శరీర క్రియలను మరి అదుపు ఎలా చేసుకోవాలి అంటే రోమాపత్రిక 8:13 చెప్పబడతా ఉంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారైందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత అనగా వాక్యము మన హృదయములో ఉంచుకోవాలి. వాక్యము ద్వారాగానే, అంటే వాక్యము చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని లేఖనం చెప్తాను. అదేవిధంగా గలతీ పత్రిక 5:16 కూడా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటున్నాడు, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది అంతా కూడాను పరిశుద్ధాత్మని బోధలో, అనగా యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని. ఆ సర్వసత్య సంబంధమైన బోధలోనికి అనేక మంది రాలేకపోవటం వలన ఇంకనూ సంఘాల్లో పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలని చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థం చేసుకున్నాం పిల్లారా. కనుకనే ఇంకా ఎవరైనా సరే సంఘాల్లో చేర్చబడి కూడా ఇంకనూ పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలు చేస్తూ ఉన్నా కానీ, పాపములో నడుస్తూ ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ యొక్క బోధ వింటే, ఈ యొక్క అంశం ద్వారాగా వింటే మీరు ఇక పాపము చేయరు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాం పిల్లరా. ఎందుకంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తలు వేసే పునాది మీద సంఘం కట్టబడుతూ ఉంది. మనము కట్టబడుతూ ఉన్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయింది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఈ పునాది మీద కట్టబడినటువంటి వారు ఎప్పటికీ కూడా కదిలింపబడరు అనేటువంటిది స్పష్టమే. ఎందుకంటే వారు బోధించేటువంటి బోధ కావచ్చు, వింటున్న బోధ కావచ్చు, అనుసరించుతున్న బోధ కావచ్చు, పరిశుద్ధాత్మని బోధ.
ఆ బోధే సర్వసత్య సంబంధమైన బోధ. అందుకని అంటున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నాడు. ఆత్మానుసారముగా అంటే ఏంటి అంటే ఆత్మ యొక్క నియమము. అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పెంతెకోస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ రోజున బోధించిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ ప్రకారంగా ఇంచుమించుగా 3000 మంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. ఆ బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడాను అపోస్తుల బోధ ఎందును, వారి సహవాసమందును, రొట్టె విరుచుటేందును ఎడతెక్క ప్రార్థనలో ఉన్నవారిగా చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క సంఘములోనికి చేర్చబడినటువంటి మనము కూడా ఆ బోధనే అనుసరిస్తూ ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. కనుకనే రోమపత్రిక 6:17 చెప్పబడుతూ ఉంది, మీరు పాపమునకు దాసులై ఉంటురి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురు అంటున్నాడు. ఏది ఉపదేశ క్రమము? మనకి ఇచ్చిన ఉపదేశం ఏమిటి? క్రీస్తు యేసు యొక్క మరణ సమాధి పునరుత్థానము. ఆ యొక్క ఉపదేశ క్రమాన్ని మనము అప్పగింపబడిన మనకి యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడి ఉన్నాడో ఆ విధముగానే మనకు కూడా పునరుత్థానం ఉంది. దేవుడు యేసును లేపెను, మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు తన బలము చేత లేపుతాడు. ఇవి మన క్రైస్తవం యొక్క నిరీక్షణ. కనుకనే ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడినో దాని హృదయపూర్వకంగా లోబడిన వారై అన్నాడు. అంటే చాలామంది వీటిని గ్రహించలేక ఏదో బాప్తిసం తీసుకుంటున్నామంటే తీసుకున్నాము, నరకం తప్పించబడ్డామనేటువంటి భ్రమలో ఉంటున్నారే కానీ ఈ యొక్క సర్వసత్య సంబంధమైనటువంటి బోధ అనగా పరిశుద్ధాత్మ బోధలోనికి వచ్చిన వారుగా అయితే వచ్చిన వారుగా లేరు. కనుకనే మరి ఎందుకంటే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. అంటే దేని నుండి విమోచించబడ్డారు? బాప్తిసం పొందుట ద్వారాగా దేని నుండి విమోచించబడ్డారు అంటే పాపం నుండి విమోచించబడ్డారు. పాపం నుండి విమోచించబడి దేనికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డారో నీతిని జరిగించేవారుగా ఉంటున్నారు. ఆ నీతికి దాసులైపోయారు. ఆ యొక్క వాక్యము హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో వాక్యము నిన్ను ఎటు పడితే అటు లోకం వైపు నడవనీయదు అనేటువంటిది గ్రహించాలి. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:11 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. ఏమేమి చంపివేయాలంటున్నాడు అంటే ఈ యొక్క అవయవాలట జారత్వమును, అపవిత్రత అంటే పవిత్రత నుండి అపవిత్రంలోకి వెళ్తుంది, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష. అంటే నేటి కాలంలో మనము చాలామంది విగ్రహాలను పూజిస్తుంటే అది విగ్రహారాధనే. కానీ ఈ యొక్క ధనాన్ని సంపాదించుకోవటం కూడా, ధనాన్ని ఆపేక్షించడం కూడా విగ్రహారాధన అయిపోయింది. కనుకనే లేఖనం ఏం చెప్తూ ఉంటుంది అంటే ఈ లోకంలోనికి మనం ఏమీ తెలియదు, ఏమి కూడా తీసుకొని పోము అనేటువంటి చెప్పబడుతూ ఉంది. ఒకసారి ఆలోచించిన పిల్లారా, అంటే వీటన్నింటిని కూడా ఏం చేయాలంటే చంపివేయాలి అంటున్నాడు. వీటన్నింటిని చంపివేయాలి. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి అంటున్నాడు. ఇంకా విసర్జించాలి అంటున్నాడు కొన్నింటిని. ఏమిటి అంటే ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశలను విసర్జించాలి. ఆత్మ ఒకటి కోరుకుంటుంది, శరీరం ఒకటి కోరుకుంటుంది. ఈ యొక్క శరీరాశను విసర్జించాలి. అందుకని యేసుక్రీస్తు తన శిష్యులు ఏమంటున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటున్నాడు. కనుకనే ప్రియులు ఒకసారి ఆలోచించండి. అంటే ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాన్ని విసర్జించాలి. ఎందుకు విసర్జించాలంటున్నాడు? మీరు పరదేశులను యాజకులే అన్నారు. ఎవరట పరదేశ యాజకులు? నేను మనమై ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి వచ్చింది. మరలా దేవుని వద్దకే వెళ్ళాలి. కనుకనే పరదేశులు యాజకులై ఉన్నారు. కనుక ఆత్మకు పోరాడు శరీరాశలను విసర్జించాలి అనేటువంటిది చెప్పబడుతోంది. ఇంకా ఏమి విసర్జించాలి అంటున్నాడు అంటే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము,
దూషణ, మీ నోట బూతులు, వీటినన్నింటినీ విసర్జించాలి. నేటి కాలంలో చాలామంది చూస్తూ ఉంటున్నాము, దైవ సేవకులుగా ఉన్నటువంటి వారిలోనే ఎక్కువగా బూతులు వస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. మేము పెద్ద బోధకులమండి అని చెప్పుకునే వారిలోనే చాలామందిని చూస్తూ ఉన్నాం. వారి నోట బూతులే ఎక్కువగా వస్తూ ఉంటాయి, కానీ ఈ యొక్క వాక్యానికి లోబడేటువంటి తత్వమును గ్రహించలేకపోతూ ఉన్నాం. కనుకనే ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం స్పష్టంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఆత్మ యొక్క నియమము చొప్పున నడుచుకునేటువంటి వారి యొక్క లక్షణాలు మరి ఏ విధంగా ఉంటాయి అంటే, కొన్నిటి నుంచి పారిపోవాలి అంటున్నాడు, కొన్నిటిని విసర్జించాలంటున్నాడు, కొన్నిటిని చంపివేయాలంటున్నాడు, కొన్నిటిని పరిత్యజించాలి అంటున్నాడు. వీటిని చేసినటువంటి వారు మాత్రమే శరీర క్రియలను అదుపులో ఉంచుకొనగలరు, కంట్రోల్లో ఉంచుకొనగలరు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. అంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోండి, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అంటున్నాడు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఏంటిని వెంటాడాలంటున్నాడు? నీతిని, సమాధానాన్ని. ఎలా వెంటాడమంటున్నాడు? పవిత్రుల హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడు. మరి నేటి కాలంలో చూస్తున్నట్లయితే సంఘములో మరి పవిత్రులుగా ఉన్నటువంటి వారు కనిపిస్తూ ఉన్నారా, లేకపోతే అపవిత్రులుగా ఉన్నటువంటి వారు చూస్తూ ఉన్నామా? పాపాన్ని ప్రోత్సహించే బోధలే చేస్తూ ఉంటుంటే అక్కడ పవిత్రత ఎక్కడ చోటు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుకనే మరి యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలన్నాడు. అదేవిధంగా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, ఎవరితో కూడా అన్నాడు? ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అంటున్నాడు. వీటి కొరకు వెంటాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటున్నాడు. అంటే ఇవన్నింటినీ కూడా ఏమంటే శరీరాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఈ యొక్క శరీర క్రియను ఎలా అదుపులో చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంద్రియ నిగ్రహం ఆత్మని మనకు అనుగ్రహించాడు కాబట్టి పిరికి ఆత్మను మనము పొందుకోలేదు. కనుకనే పేర మరి జారత్వం దూరముగా పారిపోవుడి అనేటువంటి చెప్తున్నాడు. మనుషుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తమ సొంత శరీరమునకు హానికరముగా పాపమును చేయుచున్నాడు అంటున్నాడు. సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి, జారత్వం నుండి పారిపోవాలి. అదేవిధంగా పవిత్ర హృదయులుగా ఉన్నటువంటి వారు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వారితో కూడా కలిసి వెంటాడము అనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంటారు. అందుకని ఇంకొక సందర్భంలో ఒక ప్రాచీన స్వభావాన్నట సిలువను వేయాలి అన్నాడు. ప్రాచీన స్వభావము ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారు, చీకటిలో ఉన్నటువంటి వారు, సాతాను క్రియలను అంటే లోకాశను అనుసరించి లోకాన్ని ప్రేమించేటువంటి వారు మరి ఏ విధంగా ఉండాలి అంటే చెప్తున్నాడు కదా, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయబడినని ఎరగాలి అంటున్నాడు. అదే చెప్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు, వేటికి దాసులు కాకుండాకు అంటున్నాడు? పాపమునకు దాసులం కాకుండాకు పాప శరీరము. చూడండి ఇప్పుడు కూడా చెప్తుంది లేఖనం. ఈ శరీరం ఎలాంటిదట? పాప శరీరము, పాప స్వభావము కలిగినటువంటిది. ఈ పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఈ యొక్క శరీర క్రియలు మనలో ఉండకూడదు. ఈ శరీర క్రియలు మరి ఏం చేయాలన్నాడు? సిలువ వేయబడిన ఎరుగుదుము అన్నాడు. మరి యొక్క ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలన్నాడు? ఆయనతో కూడా సిలువ వేయబడాలి. కనుకనే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత కూడాను
ఒక ప్రాచీన స్వభావం వెంటాడుతూ ఉంటే వారు ఏమవుతారండి? శరీర క్రియలను అదుపులో ఉంచుకోగలిగిన వారేనా శరీర క్రియలను చేసేటువంటి వారుగా పరిగణించబడతారా? ఇవి ఆలోచించాలి. ఒకనొక సందర్భంలో గారడి సీమను మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పు చేత బాప్తిసం పొందాడు. మరి ఫిలిప్పు చేసేటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చూస్తూ ఉన్నాడు. అతను ఫిలిప్పుని ఎడబాయకుండా ఉంటున్నాడు. అతను బాప్తిసం పొందినవాడే, కానీ తన యొక్క ఆలోచన, హృదయాలోచన ఏమిటి? ధనాపేక్ష కలిగినటువంటి వాడు చూస్తూ ఉన్నాం. అంటే ద్రవ్యమును అపోస్తుల పాదాల వద్ద పెట్టి పరిశుద్ధాత్మ వరాన్ని కోరుతూ ఉన్నాడు. చూడండి, అప్పుడు పేతురు గారు అన్నాడు, నీ వెండి నీతో నశించునుగాక అంటున్నాడు. నీవు ఇప్పుడు చేసేటువంటి ఈ యొక్క పాపము దేవునికి ఎదుట పశ్చాత్తాపడు, దేవుని అడుగు, ఒకవేళ నీ పాపము క్షమించబడదేమో అని చెప్పేసి అని, నీ యొక్క హృదయం ఘోర దుష్టత్వంలో ఉన్నది అంటున్నాడు. ఒకసారి ఆలోచన, అంటే బాప్తిస్మము పొందిన తర్వాత కూడా బాప్తిస్మం పొందకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రాచీన స్థితిని ఇంకా కొనసాగించేటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అనేటువంటి విషయము మనకు అర్థమవుతాను అనుకారు. అందుకనే పౌలు గారు నేను లోకములకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. చూద్దాం ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అంటూ, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో యొక్క శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధతను ఎలాగా కొనసాగించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది. అందుకని మన యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతూ ఉంది. పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినటువంటి వారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి వారు. కనుకనే గలతీ పత్రిక 2:20లో చెప్పబడతా ఉంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాడట క్రీస్తుతో కూడా. ఇకను జీవించేవాడును నేను కాను, జీవించేటువంటిది నేను కానని చెబుతూ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అంటే క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క గుణలక్షణాలు, క్రీస్తు కలిగినటువంటి యొక్క ప్రేమ, ఇవన్నీ కూడాను పౌలు గారు అంత ధైర్యంగా చెప్తున్న, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను అనేటువంటిది చెప్పబడుతుంది. కనుకనే క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుచుకోవాలి, క్రీస్తు వారు మనం చూపించినటువంటి మాదిరిలో మనం నడుచుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుకనే ఇంకా చాలామంది నన్ను అపవాది ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు, నన్ను సాతాను ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు, కనుక నేను ఈ యొక్క పాపాన్ని చేయడానికి దగ్గర అయ్యాను అనేటువంటి చాలామంది చెప్తూ ఉంటారు. సంఘాల్లో చాలామంది సాక్ష్యం, బాప్తిసం పొందిన తర్వాత ఎందుకు పాపం చేసావా అంటే, ఒక సాతాను నన్ను ప్రేరేపించానండి, నేను దాని నుంచి విముక్తి పొందలేకపోయాను, కనుకనే చేశాను. కనుకనే ఇటువంటి బోధలన్నీ కూడాను దేవుని సంబంధమైన బోధలు కావాలి. మరి ఎందుకని అవి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నవి అంటే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 చెప్పబడతా ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. పాప వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. ఈ దేవుడు ఎవరికి లోబడతారు వీళ్ళు? దేవుడు ఎవరో తెలియకపోతే దేవునికి లోబడి ఉండండి అని చెప్తే మనకు వాళ్ళకి అర్థమవుతుందా? దేవుని బయలుపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారినే తండ్రి అనే దేవుడు, ఈయన యెహోవా, ఈయన పరిశుద్ధాత్మ చెప్తా ఉంటే వీళ్ళకి ఏమర్థం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలట? అపవాదిని ఎదిరించాలట. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మన యొద్ద నుండి ఎలా పారిపోతాడంట? దేవునికి లోబడి ఉంటే. అంటే దేవునికి లోబడతాం అంటే ఏంటి? దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలను ఇచ్చాడో,
దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో వాటన్నిటినీ మనము జరిగించే వారముగా ఉండాలి. అప్పుడే దేవునికి లోబడిన వారం అవుతాము. అప్పుడు అపవాదిని ఎదిరించాలి. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. ద్విమనస్కులు అంటే రెండు మనసులు కలిగినటువంటి వారు. ఇటు పరిశుద్ధత కావాలి, అటు అపవిత్రత కావాలి. ఇటు పరిశుద్ధతలో ఉండాలి, అటు పాపం చేస్తూ ఉండాలి. ఇటు దేవుడు కావాలి, అటు సాతాన్ని అనుసరించాలి. ఇది ద్విమనస్కులారా. మరి ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకునుడి అన్నాడు. ఇంకా అందుకనే రోమపత్రిక 6:11 చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది, మీరు పాపం విషయమై మృతులు అవ్వాలి అని చెబుతున్నాడు. పాపం విషయమై చూడండి, అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల బోధలో మరి ఈ యొక్క శరీర క్రియలను ఏ విధముగా అదుపు చేసుకోవాలి, ఎలా కంట్రోల్ ఉంచుకోవాలో చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంటే, నాటి బోధకులు ఏం చెప్తున్నారంటే, ఈ శరీరం అనే పాప స్వభావం కలిగిందే కాబట్టి తలంపు ద్వారాగా, మాట ద్వారాగా, క్రియ ద్వారాగా మనం అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాము. ఆ పాపాలను ఒకసారి ఒప్పుకోండి, తప్పేముంది అని చెప్పేటువంటి పరిస్థితి. మరి అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతూ ఉంది? పాపం విషయమై మృతులుగాను అంటున్నాడు. పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అంటున్నాడు పేరు. కనుకనే ఈ యొక్క పరిశుద్ధతను కాపాడుకునే వారి యొక్క లక్షణాల్లో ముఖ్యంగా ఏమై ఉంటుంది అంటే, మన యొక్క అవయవాలట నీతికి దాసులుగా అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు. క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘంలో చేర్చబడినటువంటి ఒక క్రైస్తవం యొక్క అవయవాలు ఎలా ఉండాలంటే నీతికి దాసులుగా అప్పగించుకోవాలంటున్నాడు, నీతికి సాధనాలుగా ఉంచాలి అంటున్నాడు. పౌలు గారు అద్భుతంగా చెప్తున్నాడు, ఈ శరీరంలో జీవించుటే నా పనికి ఉన్నటువంటి ఫలసాధనం అంటున్నాడు. శరీరం నుండి వెడలిపోవాలని నా కోరిక ఉన్నది, శరీరంలో ఉండి అనేకమంది రక్షించాలని నా కోరిక ఉన్నది. ఈ రెండింటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను అంటున్నాడు. చూడండి, అంటే ఈ యొక్క శరీరం యొక్క అవయవాలు సాధనాలు ఎలా ఉండాలి అంటే నీతికి సాధనాలుగా ఉండాలి. అదే చెప్తున్న రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితురో. ఒకప్పుడు ప్రాచీన స్వభావం అక్రమం చేయడానికి, అపవిత్రతకు, మరి వీటన్నిటి కూడా దాసులుగా మీ యొక్క అవయవాలు ఎలాగా అప్పగించబడితురో అలాగే అన్నాడు. పరిశుద్ధత కలుగుటకై అంటే క్రీస్తులోని బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారి సంఘం. కనుకనే అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అంటే ఆదాము నీతిని జరిగించలా. నీతిని జరిగించకపోవటం వల్ల ఏం జరిగిపోయిందంటే ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డాడు. నీతి అనగా దేవుని ఆజ్ఞను అనుసరించటం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను లోబడి జీవించటం అనేటువంటి గ్రహించండి. అందుకనే రోమపత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. దుర్నీతి సాధనాలుగా అంటే అపవిత్రతకు, పాపానికి అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అన్నాడు. మనకు అవయవాలు దేనికి సాధనాలు ఉండాలి? పాపానికి కాదు, నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోవాలి. అందుకనే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? నీతి ప్రవర్తన, ఆజ్ఞలను అనుసరించేటువంటి మంచి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి అన్నాడు. ఎందుకంటే మరి సావునకు లోనటువంటి యొక్క శరీరం మందు పాపాన్ని ఏలనీయొద్దు అంటున్నాడు. ఈ యొక్క శరీరంలో ఏది ఏలకూడదు?
పాపం ఏలనీయొద్దు అంటున్నాడు, పాపం ఉండకూడదు, పాపం చేయకూడదు అంటున్నాడు. కనుకనే ఒక క్రైస్తవుడిగా క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారి యొక్క లక్షణము ఎలాంటిదంటే మహిమ నుండి అధిక మహిమను, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతను పొందాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. అంటే మహిమను పొందుకున్నాం, క్రీస్తులోనికి బాప్తిసం మనమందరం కూడా క్రీస్తు మహిమను ధరించుకున్నాం. ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలంటున్నాడు. అదేవిధంగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము నడవాలి. కనుకనే ఇలాంటి వారు మరి పరిశుద్ధ నుండి అధిక పరిశుద్ధతలోనికి, మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలంటే మరి మనలో ఏం జరగాలంటే మార్పు జరగాలి. అది ఏ విధమైన మార్పు అంటే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకోవాలి. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాము. మనము క్రీస్తును శిరస్సు గల సంఘంలో చేర్చబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా చేర్చబడ్డాము. అంటే నీతిని జరిగించిన వారంగా ఉంటున్నాము, పరిశుద్ధపరచబడిన వారంగా ఉంటున్నాము. అయితే ఆ పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతను పొందుకోవాలన్నా, మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలన్నా మనలో ఎలాంటి మార్పులు పొందాలి అంటే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ లేఖనం. ఎఫెసీ పత్రిక 4:24లో నీతియు యథార్థమైన భక్తియు గలవారై, యథార్థమైన భక్తి, నామకార్థ భక్తి అవసరం లేదు. నేటి కాలంలో చాలామంది చేస్తున్న భక్తి ఏంటంటే నామకార్థ భక్తి. ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ క్రియలలో ఫలితం లేదు. అందుకని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. ఇంకా కొలస్సీ పత్రిక 3:9-10 కూడా ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ఎలాంటిది అంటున్నాడు? ప్రాచీన స్వభావము, అంధకార సంబంధం అధికారులు విడుదల పొందుకున్నారు, సాతాను క్రియలు కలిగినటువంటి వారు. అటువంటి వాటిని పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము, ఏం కలగాలట? జ్ఞానము. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, నవీన స్వభావాన్ని ధరించుకున్నారట. మరి అటువంటి వారిని ఏమంటున్నారు? మీరు పాపులే అంటున్నారు. సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా పాపులమే అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలో బాప్తిసం పొందిందని మీరు ఎరగరా? మరి ఇంకొక సందర్భంలో ఇంకా ఎలాంటి మార్పు కావాలన్నాడంటే దేవ స్వభావం పాలువారన్నట్టుగా వాటిని అన్నింటి కూడా మనకు అనుగ్రహించాడట. ఏ స్వభావంలోనికి? దేవ స్వభావంలోనికి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు? అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అంటే మనకి ఇచ్చిన వాగ్దానం మూలముగా ఈ యొక్క భ్రష్టత్వాన్ని విడిచిపెట్టేశాము, వీటినన్నింటిని కూడా తప్పించుకున్నాము. కనుకనే వీరందరూ కూడా దేవ స్వభావంలో పాలువారగినట్లుగా వాటిని అనుగ్రహించాడట. ఒక క్రైస్తవుడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడు అంట? దేవ స్వభావంలో పాలువారగినట్టు అని. కనుకనే ఎఫెసీ పత్రిక 4:22 కూడా ఏం చెప్పబడతా ఉందంటే 22-24 కావున మునుపటి ప్రవర్తన విషయమైతేనే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇంతటి గొప్పమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మరి వ్రాయబడి ఉన్నవి. వాటిని చాలామంది గ్రహించలేక శరీర క్రియలను
ఎలా అదుపులో ఉంచుకోవాలో, ఎలాగ కంట్రోల్లో ఉంచుకోవాలో తెలియక ఇంకా పాపులమే, పాపం చేసే స్వభావం ఇంకా ఉంది క్రైస్తవులు అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుకనే శరీర క్రియలను అదుపులో లేని వారికి హెచ్చరికలు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, శరీరానుసరణ మనస్సు మరణము అని చెప్తున్నాడు. శరీరానుసరణ మనస్సట దేవుణ్ణి సంతోషపరచదట. శరీరానుసరణ మనస్సు దేవునికి విరోధం అంటున్నాడు. శరీరానుసరణ మనస్సు కలిగినటువంటి వారు దేవునికి శత్రువు అని చెప్పబడతా ఉంది. కనుకనే ఇంకా సంఘంలో చేర్చబడి కూడా శరీరానుసారముగా నడుచుకుంటే ఎటువంటి ప్రమాదానికి లోనవుతూ ఉన్నారు, దేవుణ్ణి సంతోషపరచలేకపోతూ ఉన్నారు, నిత్య నరకానికి పోయేటువంటి పరిస్థితి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి పరిస్థితి, అదే విధముగా దేవునికి విరోధముగా నడుచుకునేటువంటి వారుగా ఉంటున్నారు, దేవునికి శత్రువులుగా ఉండేటువంటి పరిస్థితి. కనుకనే మరి ఇంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ యొక్క శరీరానుసరణ మనస్సు కలిగి ఉండటం వల్లనే. కనుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనం ఏం చెప్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏటిని అర్పించుకోవాలట? శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే శరీర కార్యాలు చేయకూడదు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిపించకూడదు. అందుకని మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. కనుకనే ఈ విధముగా శరీరానుసారముగా ఉండేటువంటి వారు దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారుగా చెప్పబడతా ఉంటారు. కనుకనే మరి కృపను బట్టియే మన యొక్క హృదయమును స్థిరపరుచుకోవాలి అనేటువంటి చెప్పబడతా ఉంది. కృపను బట్టియే. అందుకని రోమపత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఎలాంటి బోధలు ఉన్నాయట? అన్య బోధలు అంటే నరకానికి తీసుకెళ్లేటువంటి బోధలు. అంటే క్రీస్తు బోధలు కానటువంటివి అన్య బోధలే. వీరు ప్రకటించేది క్రీస్తు గురించే, కానీ అవి సరైనటువంటి బోధ కాదు. పరలోకానికి నడిపించేటువంటి సరైనటువంటి మార్గము కాదు ఇది. కనుక ఒకసారి ఆలోచించండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక, ఏటిని బట్టి కాక అంటున్నాడు? భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు అంటున్నాడు. కనుకనే మరి ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలా ఉన్నాము? మరి ఈ లోకంలోనికి మనము వస్తూ ఏమైనా తీసుకొని వచ్చామా? పోతే ఏమైనా తీసుకొని వెళ్తామా? మరి ఇవన్నిటిని కూడా ఒకసారి గ్రహించాలి. ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు 5వ అధ్యాయం 15-16 వచనాల్లో, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగా తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలిపోవును అంటున్నాడు. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును అంటున్నాడు. చూడండి, అంటే మరి ఈ విధముగా ఈ లోకంలోనికి మనం ఏమీ కూడా తీసుకొని రాలేదు. మరి దీనిలో నుండి మనం ఏమి కూడా తీసుకొని పోలేము. మన జీవము ఏపాటిది అంటే అంతలోనే మాయమైపోయి ఆవిరైపోయేటువంటిది. ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేక మరి ఈ లోకంలో ధనాపేక్ష అనేటువంటి ఒక విగ్రహారాధన కలిగి ఉండి ధనాన్ని సంపాదించడంలో దేవునికి విరోధముగా అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తుని శిరస్సు గల సంఘంలో చేర్చబడినటువంటి వాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు, యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి వాడు, క్రీస్తు మహిమను ధరించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయడు అని చెప్పబడతా ఉంది. చూద్దాం లేఖనాన్ని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇది మరీ చెప్తా ఉన్నాను. ఇది చాలామంది చదువుతా కూడా సంఘాల్లో చెప్పలేనటువంటి బోధ ఇది. ఈ యొక్క లేఖనాన్ని
సంఘాల్లో ప్రకటించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే పాపాన్ని ప్రోత్సహించే బోధలు చేస్తున్నారు కాబట్టి. చూద్దాం, లేఖనం చెప్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాపానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. పాప స్వభావం కలిగిన శరీరమే కాబట్టి. కానీ దేవుని మూలముగా పుట్టారు, అటువంటి వారిలో ఆయన బీజం నిలిచిందట, వాడు పాపము చేయడట. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. మరి ఇది ఎంతమంది సంఘాలు ఈ వాక్యాన్ని బోధించగలరో ఒకసారి చెప్పండి. ఇంకేమంటున్నాడంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. అంటే భద్రం చేసుకుంటాడు, దుష్టుడు ముట్టడట. ఎంత అద్భుతమైనటువంటి మరి లేఖనాలు ఉన్న పరిశుద్ధ గ్రంథంలో. మరి అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి మనకు మరి స్థిరమైనటువంటి వాక్యాన్ని మనకు అందించారు. ఆ వాక్యం తెలియక చాలామంది పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధ చేస్తున్నారు. శరీర క్రియలను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. శరీరాన్ని మరి దాని ఇచ్ఛలతోటి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గారు. ఒకసారి ఆలోచించండి. కనుకనే ఆయన ఎందుకు నిలిచిన వాడు ఎవడను కూడా పాపము చేయడు అని చెప్పబడతా ఉంది. చేయువాడు ఎవడను కూడా ఆయనను చూడను ఎరగలేడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. మన యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి అందుకొరకే పంపించాడు. పాపాన్ని తీసివేయటానికి, పాపులను రక్షించటానికి, ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించటానికి, మరి దత్తపుత్రులను కావాలనేటువంటి ఒక కోరిక కలిగి మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:10 చెప్పబడుతుంది, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఎవరు పంపించాడండి? మన పాపాలకి ప్రాయశ్చిత్తం అనడానికి తన కుమారుని పంపాడట. ఇంకేమంటున్నాడు? ఇందులో ప్రేమ ఉన్నది. అంటే మనము దేవుని ప్రేమించితమని కాదు అంటున్నాడు. మరి ఎవరు ఈ దేవుడు? యేసుక్రీస్తు వారికి ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆయనే మనకు దేవుడు. యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరు? మనకు కూడా ఆయనే తండ్రి. కనుకనే ఈ విషయాలు గ్రహించలేక ఆయనే ఈయనే ఆయన, యెహోవా యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడని భిన్నమైన బోధలను ప్రకటిస్తూ మనుషులను నిత్య నరకానికి, పాపములోనికి నెట్టేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కనుకనే మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుడు పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 21 నుంచి ఒకసారి చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడే క్రైస్తవుడు. ఇంకేమన్నాడంటే ఆయన పాపము చేయలేదు. ఆయన కూడా మనలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మరణ మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితరి. అంటే ఆత్మకు స్వస్థత, ఆత్మ బ్రతికించబడింది.
దేవునితోటి సమాధాన స్థితిని కలిగి ఉన్నది. కనుకనే ఈ విధముగా మనము మరి పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి, నీతికి దాసులుగా ఉండాలి. మన శరీరము యొక్క అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవునికి మన యొక్క దేహము దేవాలయముగా ఉండాలి. కనుకనే మరి ఇంకనూ అనేక సంగతులు చెప్పవలసి ఉన్నవి. కనుక మరి రానున్నటువంటి తరగతిలో మరి ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడతారా, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడతారా అనేటువంటి అంశం ద్వారాగా మరి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుకనే మరి శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనేటువంటి అంశం ద్వారాగా మరి అనేకమైనటువంటి విషయాలను మనము స్పష్టంగా నేర్చుకున్నాం. చెప్పని మాట వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపచేయగాక. చెప్పని మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. వెంకటేష్ గారు ప్రార్థన చేయండి.